బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు రంగం సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీలో వినేష్ ఫోగట్ చేరుతున్నారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్నారు ఫోగట్. బజరంగ్ పునియా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు మల్లికార్జున ఖర్గే. రానున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. ఇటీవల రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు ఫోగట్, బజరంగ్ పునియా. రైట్, ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఫోగట్ రాజకీయానికి ప్రవేశించడానికి రంగం మొత్తం పూర్తిగా సిద్ధమైనట్లేనా? మల్లికార్జున ఖర్గేలో వాళ్ళ ఇంట్లో మరి కాసేపట్లో కలవబోతున్నారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రియా, ఈరోజు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో అంటే ముందుగా చెప్పాలంటే రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారు మహిళా రెగ్యులేటర్ వినేష్ ఫోగట్. గత కొంతకాలంగా కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటూ వచ్చారు. కాంగ్రెస్ సంబంధించిన నేతలందరితో కూడా సఖ్యతగా ఉంటూ వినేష్ ఫోగట్ వ్యవహరిస్తూ వచ్చారు. అయితే ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు కానీ కాంగ్రెస్ సపోర్ట్ కానీ చూసుకుంటే కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలనే యోచనలో కూడా వినేష్ ఫోగట్ ఉన్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే రాజకీయ రంగ ప్రవేశం చేయాలని చూస్తున్నారు. దీంట్లో భాగంగా ఈ రాజకీయ రంగ ప్రవేశం అనేది కాంగ్రెస్ తోనే ప్రారంభించాలనేది ప్రధానంగా వారి కుటుంబ సభ్యులతోనూ వారి అనుచర గణంతో కూడా వినేష్ ఫోగట్ చర్చించినట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా కూడా కాంగ్రెస్ పార్టీలో వినేష్ ఫోగట్ చేరబోతున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఈ రోజు అధికారికంగా ఒక ప్రకటన కూడా చేయబోతున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు మల్లికార్జున ఖర్గే నివాసంలో రాజాజీ మార్గ్ లో ఉన్న మల్లికార్జున ఖర్గే నివాసంలో మధ్యాహ్నం 2:30 వినేష్ ఫోగట్ కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. వినేష్ ఫోగట్ తో పాటు బజరంగ్ పునియా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇక వచ్చే నెలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో హర్యానా ఎన్నికల్లో ఈ నెలలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో హర్యానా అలాగే ఇటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు వినేష్ ఫోగట్ ను ఈ ఎన్నికల ప్రచారంలో కూడా స్టార్ క్యాంపెయినర్ గా వినియోగించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగా వినేష్ ఫోగట్ ను కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు. వీరితో పాటు మరికొంతమంది కూడా అంతర్గతం కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇటీవలే వినేష్ ఫోగట్ ప్యారిస్ ఒలింపిక్స్ లో పోటీ చేసి ఫైనల్ కి వెళ్ళిన సందర్భంలో అక్కడ 100 గ్రాములు వెయిట్ ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే అక్కడ వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిస్క్వాలిఫై అయ్యారు. తర్వాత అక్కడ న్యాయ పోరాటం చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్న నిబంధనల ప్రకారం వెనుదిరగాల్సిన పరిస్థితి కనిపించింది. ఆ సందర్భంలో కూడా తాను ప్యారిస్ ఒలింపిక్స్ లో పర్యటన ముగించుకుని స్వదేశానికి భారత్ వచ్చిన సందర్భంలో కూడా హర్యానాకు సంబంధించిన ఎంపీ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు భూపేంద్ర హుడా కూడా ఘనస్వాగతం పలికిన నేపథ్యం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చేరబోతున్నారు వినేష్ ఫోగట్ అనే ప్రచారం అయితే జరిగింది. కానీ మొత్తం అందరితో కూడా చర్చలు జరిపిన తర్వాత తన నిర్ణయం ప్రకటిస్తామంటూ కూడా వినేష్ ఫోగట్ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఇక ఈ రోజు అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ కండువా కప్పి వినేష్ ఫోగట్ ను అలాగే బజరంగ్ పునియాను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ప్రియా, ఫోగట్ అలాగే పునియాతో పాటు ఇంకెవరైనా క్రీడాకారులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఏమైనా సిద్ధంగా ఉన్నారా? డెఫినెట్ గా ఎవరైతే ఈ వినేష్ ఫోగట్ తో గతంలో ఏదైతే బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ మహిళల భారత్ రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు చైర్మన్ గా ఉన్నారో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వీరందరూ కూడా ఎవరైతే లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నారో వారందరికీ మద్దతు తెలుపుతూ సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్ అలాగే సాక్షి మాలిక్ భర్త మొత్తం ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్లందరూ కూడా రోడ్లపైకి వచ్చి బ్రిజ్భూషణ్ కు వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. తనను తప్పించాలి, తనపై లీగల్ గా యాక్షన్ తీసుకోవాలనేది వారందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేసిన నేపథ్యంలో వారందరూ వినేష్ ఫోగట్ మద్దతుకున్నారు. వారందరూ కూడా ఇప్పుడు రాజకీయంగా వినేష్ ఫోగట్ రాజకీయంగా ప్రవేశం చేయబోతున్న నేపథ్యంలో వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అలాగే వినేష్ ఫోగట్ కు సపోర్ట్ చేయబోతున్నారు. ఏదైతే ఈ రానున్న అసెంబ్లీ ఎన్నికలు ఏవైతున్నాయో అసెంబ్లీ ఎన్నికల్లో వినేష్ ఫోగట్ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. మరికొంతమంది అనుచర వర్గం ఎవరైతే తనకు అభిమానులు ఎవరైతున్నారో అభిమానులు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ కొంతమంది రెగ్యులర్లు అందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తుంది. ముందుగా ఈ రోజు అయితే 2:30 మల్లికార్జున ఖర్గే నివాసంలో ఎవరిద్దరు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. వారిద్దరిని కూడా సాధారణంగా ఖర్గే ఆహ్వానించబోతున్నారు. వారితో పాటు మరికొంతమంది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. కానీ ఎవరు అనేది కూడా అధికారికంగా ప్రకటన విడుదల చేయాల్సింది. కానీ ఇప్పటికే రెగ్యులర్లకు సంబంధించి చాలా వరకు వినేష్ ఫోగట్ మద్దతు తెలుపుతున్నారు. వారి కుటుంబ సభ్యుల మద్దతు కానీ ఇటు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ మరికొంతమంది
వారి ఎవరైతే వినేష్ పోగొట్ ఉన్నారో వారి కుటుంబ సభ్యులు, ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా రెజ్లింగ్ లోనే ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా తనకు మద్దతు తెలపబోతున్నారు. ఇటు ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తున్న నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గతంలో కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదలయ్యాయి. దాని ప్రకారం చూసుకున్న కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉన్న నేపథ్యంలో అందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు వినేష్ ఫోగాట్ కూడా గత కొంతకాలంగా కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నారు. ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ పర్యటన ముగించుకుని స్వదేశానికి భారతదేశం వచ్చిన తర్వాత బజరంగ్ పునియా అలాగే వినేష్ ఫోగాట్ కూడా రాహుల్ గాంధీని కలిశారు మర్యాదపూర్వకంగా. ఆ సందర్భంలోనే అందరూ అనుకున్నారు త్వరలోనే కాంగ్రెస్ పార్టీ చేర్పించుకోబోతున్నారు వినేష్ ఫోగాట్ అలాగే బజరంగ్ పునియా అని ప్రచారం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ రోజు అధికారికంగా ఆ ఖర్గే నివాసంలో కాంగ్రెస్ కండువ కప్పుకోబోతున్నారు. రేపటి నుంచి ఇటు హర్యానాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఇక ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా వినేష్ ఫోగాట్ ను స్టార్ క్యాంపెయినర్ గా కూడా ఎన్నికల ప్రచారంలో వినియోగించుకోవాలని యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.